మా ఒక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి పూర్తిగా మేము కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో కూడా ప్రతి ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ గారు మనందరం కూడా పెద్దన్న పాత్ర వహించి మనం ఒక కూటమిని గెలిపించుకోవాలని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు అదే విషయాన్ని కూడా మేము అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఈరోజు ఎన్డీఏ కూటమిని ప్రభుత్వాన్ని స్థాపించుకుంటూ ఉన్నాం. అందరం కూడా ఐకమత్యంగా ఉండి టీడీపీకి 135, అదేవిధంగా మరి జనసేనకి 21, బీజేపీకి 7 మరి తీసుకొచ్చుకున్నాం. మేము అందరం కూడా ఐకమత్యంగా ఉండి, ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తిగా ఇంటికి పంపించడానికి. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా సుఖం లేదు ఈ ప్రభుత్వంలో, ఏ ఒక్కరికి కూడా సంతోషం లేదు. అందరిని కూడా గొడవలు పెట్టడం, భూ హక్కు చట్టం కొత్తగా తీసుకొచ్చాడు, దానివల్ల జనాన్ని కూడా ఏడిపించాడు. అందరూ కూడా ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేస్తున్న అది చేయాల, అందరూ అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికే మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆయన ఒక పిలుపు మేరకు మేమందరం కూడా పనిచేసాం. కూటమి ప్రభుత్వాన్ని మనం అందరం కూడా స్థాపించుకుంటున్నాం. మరి రేపు చంద్రబాబు పార్టీలో మీ విభాగానికి ఎలాంటి గుర్తింపు ఉంది? అసలు మీతో నాయకత్వం మాట్లాడే పరిస్థితి ఉందా అంటే ఏం చెప్పి? నేనైతే 2014 నుంచి కూడా నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కసారి కూడా కలవలేదు. కలవలేకపోయారు ఎందుకంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి ఎలా అంటే కొంత టైం పట్టింది. దేవుడి దర్శనం చేసుకోవాలంటే ఆ టైం ఇంకా రాలేదు. పార్టీ కోసమే అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాను నేను. మరి ఆయన ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు కళ్యాణ్ గారిని కలిసి మరి నేను ఇన్నాళ్ళు నేను పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి మనోహర్ గారిని చాలాసార్లు కలిసాను. మనోహర్ గారిని కలిసి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కల్పిస్తాను అని చెప్పి కూడా తెలియజేసి ఉన్నాడు. మరి ఓకే, సంతోషం. ఎందుకంటే మేము కళ్యాణ్ గారిని కూడా కలిసి మా కూటమి ప్రభుత్వంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్గా మరి నాకు కావాలని చెప్పి కూడా నేను ఆయన అడగటానికి కూడా పూర్తి స్థాయిలో నేను అడగాలని ఆలోచన కూడా ఉన్నాను నేను. ఎందుకంటే నేను 2014 నుంచి కూడా జనసేన పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా 2014లో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో కూడా ఆ తర్వాత కూడా అప్పటి నుంచే పనిచేస్తూ ఉన్నాను నేను. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చెప్పేది అదే సార్. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి దేశానికి ఒక దిక్కు చూసి ఆయన గెలిపించుకుంటేనే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి జరిగేదని ఒక ఆలోచన. నా వంతు నేను పవన్ కళ్యాణ్ గారికి ఆడ ప్రచారం చేసి ఆయన గెలుపులో భాగంగా నేను కూడా పనిచేయాలనే ఒక ఆలోచనతోనే నేను వెళ్ళాను. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మెజార్టీతో గెలిచాడు. కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో తీసుకొచ్చుకున్నాం. రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించుకొని మరి నారా చంద్రబాబు నాయుడు గారిని రేపు ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక అనుభవాన్ని ఈ రాష్ట్రానికి అవసరము. ఎందుకంటే ఈ ఒక 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రాష్ట్రంలో చిందరవందర చేశాడు. ఒక్కళ్ళని కూడా ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు, రాజధానికి ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులు ఆ రోజు నుంచి మొన్న ఎలక్షన్ అయిపోయి ఈ ప్రభుత్వం వచ్చినంతవరకు కూడా సుఖంగా ఉన్న పాపాలం పోలా. అందరూ ఏడుతూ అనేక రకాల కడుపు నిండా కూడు కూడా తిన్నారో తినలేదు అలా ఉంది. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయానికి అందరూ కూడా సుఖశాంతులతో సంతోషకరంగా ఉన్నారు. ఇంకా ప్రభుత్వం ఇంకా పాన్ చేయకపోయినా రేపు ప్రమాణ స్వీకారమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోగానే అందరూ కూడా అమ్మో మనకు భారం తీరిపోయింది అన్నట్టుగా ఉన్నారు. బరువు తగ్గిపోయి ప్రశాంతంగా ఉందన్న మనసు అంతా. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే దివ్యాంగులకి 10,000 పెన్షన్ ఇస్తానన్నారు, అన్నట్టుగానే 10,000 కూడా ప్రకటించారు. పూర్తి స్థాయిలో ఉన్న వాళ్ళకి 10,000, కొంత రేషియో తక్కువ ఉన్న వాళ్ళకి 6,000 ప్రకటించింది గవర్నమెంట్. ఇప్పుడు దివ్యాంగులు హ్యాపీయా? ఇంకా ఏమైనా దివ్యాంగులకి ఏమైనా ప్రత్యేక డిమాండ్లు ఇంకా ఏమైనా ఉన్నాయి? ఒకటి దాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఎన్డీఏ కూటమిలో గతంలో కూడా 2014-2019 ఎలక్షన్ లోపు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకే అందరికీ 3,000 ఆయన 1,500 నుంచి 3,000 రూపాయల పెన్షన్ వరకు చేశాడు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రాకముందే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తాను. పుట్టుకతో మరి మంచాన ఉండే దివ్యాంగులు 15,000 ఇస్తాను. అదేవిధంగా మన ఎవరైతే డయాలసిస్ ఉన్నారో వాళ్ళ 10,000 ఇస్తానన్నాడు. పుట్టుకతో మంచాన ఉండే దివ్యాంగులు ఎవరైతే వాళ్ళ 15,000 ఇస్తానని చెప్పి ఆయన తెలియజేశాడు. గ్యారెంటీగా ఆయన మాట మేము నమ్ముతాం. ఎందుకంటే గతంలో కూడా మా యొక్క దివ్యాంగుల విషయంలో ఆయన ఎప్పుడు కూడా మాకు పొరపాటు చేయలేదు.
మాకు న్యాయమే జరిగింది. అందుకని చెప్పి మా ఒక దివ్యాంగులు కూడా ఈరోజు మీ పత్రికా సోదరు తెలియజేస్తున్నా, మా ఒక దివ్యాంగులు కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడానికి కూడా మా ఒక దివ్యాంగులు కూడా ఒక మంచి కృషి చేశారు. మన ప్రభుత్వం రావాలి, మన ప్రభుత్వం వస్తేనే మనకు న్యాయం జరిగిద్దని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మాతో పాటు మా కుటుంబ సభ్యులు కానీ, మాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, మా చుట్టాలు అందరిని కూడా అడిగి ప్రభుత్వానికి ఓటేయండి అన్నారు. ఒక మంచి మెజార్టీని తీసుకొచ్చుకున్నాం మేము. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు కానివ్వండి, పేర్ని నాని కానివ్వండి, గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, ఇలా చాలామంది మాజీ మంత్రులుగా చలామణి అయిన వ్యక్తులు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అండి. రోజా గారు కానివ్వండి, ఇప్పుడు అదే స్థాయిలో ఆ నాయకుడి కోసం ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి మీద పోరాటం చేసే పరిస్థితి ఉంటుందా? కేవలం అధికార మతంతోనే ఆనాడు వాళ్ళు ఆ రకంగా వ్యవహరించారా అంటే ఏం చెప్తారు? అదేవిధంగా నువ్వు అడిగిన ఒక మంచి ఇది ఒక మంచి అవకాశం, దీని గురించి మాట్లాడాలనుకున్నాను, నువ్వు అడిగేవు అనమాట. మా ఒక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకటే తెలియజేశాడు, మనం గెలిచాం, ప్రజలు మొన్నటిదాకా మన మీద ఒక భారం లేదు, ఇప్పుడు భారం పెట్టారు 5 కోట్ల మంది బాధ్యత. భారం కూడా అంటే మన మహిళ భారం కూడా పెట్టారు. దాని గురించి మనం ఆలోచన చేయాలి. ప్రతిపక్షం వాళ్ళు ఎవరు ఎన్ని మాట్లాడినా, వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ గురించి అలా మనం మాట్లాడొద్దు. ప్రజలకు ఏం చేయాలి మనం అదే చేద్దామనే ఆలోచనతోనే ఆయన చెప్పాడు. కాబట్టి అసలు పొరపాటును కూడా దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు మా నాయకుడు. దాని గురించి కూడా మేము మాట్లాడము అని కూడా తెలియజేస్తున్నా. మీరు ఇందాక అడిగారు వాళ్ళందరి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మరి ఇంకేదైనా విషయం ఉంటే అడిగి చెబుతూ అంతే. పొరపాటును కూడా వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మన నోరు మళ్ళీ కడుక్కోవాల్సి వచ్చింది. పక్కమ్మట వాళ్ళు మరి ఏంది వాళ్ళ గురించి చెప్తున్నారని చెప్పి కూడా వాళ్ళు ఇంకో రకంగా బాధపడాల్సి వచ్చింది. వద్దు, వాళ్ళ గురించి మాట్లాడొద్దు. అది